ఈరోజు మనం కలేజా మూవీకి వచ్చాం నర్సీపట్నంలో రాజు మ్యాక్స్ థియేటర్. సో తను మన సబ్స్క్రైబర్ పేరు వెంకట్, ఎంఎస్పీ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ మన సబ్స్క్రైబ్ అనమాట. ఎప్పటి నుంచి మీట్ అవుదాం అనుకున్నాం, ఫైనల్లీ ఈరోజు మీట్ అయ్యా. బ్రో హాయ్ బ్రో. ఇది రాజు మ్యాక్స్ థియేటర్ నర్సీపట్నంలో. చాలా పెద్ద థియేటర్ ఇది. దీని పక్కన ఉన్న థియేటర్ బంగారాజు, దాన్ని రెనోవేట్ చేశారు కానీ మీరు రెనోవేట్ చేయలేదు. బస్ ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చాను. ఇంకో 2 రాళ్ళు ఇస్తే దీని డ్రెస్ దిగ్నే అయిపోతుంది. ఈ లోపే నా ప్రాణం పోతుందండి. తెచ్చు కూర్చుంటే ఇలా నిండిపోతుంది. ఏం చేస్తున్నావు? గుర్తుంటే ఉప్పు అన్నావు కానీ ఏంటి నేను ఈ అంకెలు కూడా ఉంది. ఒక పక్క వర్షపాతం లేక చేస్తుంటే రక్తపాతం ఏంటి భయ? భయ నీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. అలాంటి భయం లేదు, ఇదంతా ఇంట్రెస్ట్ లేదు. పని చేస్తున్నాను సార్. పని చేస్తున్నావా? లీటర్ పెట్రోల్ ఎంత? గుంట్లో బాగాలేదు, చూసుకోవడం కష్టంగా ఉందని. పెట్టుకుని ఏ పనులు? కాన్వెంట్ ఫీజు కొంచెం టైట్ గా ఉందండి. ఎంత ఇస్తాడు? 3000 సార్. సార్ పిల్లాడి ఫీజు తొప్పేస్తాను. మీరు 20,000 రూపాయలు తప్పేసిన 4,000 ఇచ్చాడు. గుర్రానికి గతికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. ఏమన్నా ప్రోగ్రాం పెడతారా? మూవీ అయిపోయింది, ఇప్పుడేమో లంచ్కి వచ్చాం. మహారాజా రెస్టారెంట్ నర్సీపట్నం. దిల్కుష్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. టేస్ట్ చాలా బాగుంది. అవి ఎలా ఉంది? అవునా? చాలా బాగుంది. అయిపోయింది. రే కంప్లీట్ చేయరా. వర్షం అయితే తగ్గట్లేదు, వర్షం తగ్గితే వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ వర్షం వల్ల చాలామంది ఇక్కడ ఆగిపోయారు. లాయర్ గారు ఏంటి విషయాలు? ఏం లేవండి, ఇంకా లాయర్ పూర్తి అవ్వలేదండి. ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు? సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. అయిపోయిందా? రిజల్ట్ రావాలి. ఏంటి కొంచెం మత్తుగా ఉన్నారండి లాయర్ గారు? మొత్తం ఏమి లేదు, మామూలుగానే ఉన్నారా? వర్షానికి ఎలా ఉన్నారా? ఓకే ఓకే. ఫైనల్గా మొత్తానికి ఇంటికైతే రీచ్ అయిపోయాం. చాలా వర్షం అయితే వచ్చింది. నిజర్లీ 2 అవర్స్ అయినా సరే ఇంకా వర్షం తగ్గలేదు. చూడండి మీరే. మొత్తం మన్నే కూడా నిండిపోయినాయి, బట్టలు మొత్తం తడిచిపోయినాయి. ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఇలాంటి బ్లాగ్స్ చాలా చేయడానికి ట్రై చేస్తాను. అది మీరు ఇచ్చే రెస్పాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.